జనవరి 1 కొత్త సంవత్సరం రాగానే చాలామంది జిమ్ముల్లో జాయిన్ అవుతారు. వాకింగ్ స్టార్ట్ చేస్తారు. మందు మానేస్తారు. ఇలా చాలా రకాల కొత్త పనులు చేస్తుంటారు. 4, 5 రోజుల తర్వాత చూస్తే సగం మంది వాటిని ఫాలో అవ్వరు. ఇంకో 4, 5 రోజుల తర్వాత చూస్తే మొత్తానికే వదిలేస్తారు. మళ్ళీ గత సంవత్సరం మాదిరిగానే చేస్తూ ఉంటారు. 21 రోజులు రెగ్యులర్‌గా మనం ఒక పని చేస్తే అది ఒక హ్యాబిట్‌గా మారుతుంది. ఒక్కసారి మనకొక పని అలవాటైతే చాలు, మనం కాన్షియస్‌లో ఉన్నా, లేకున్నా ఆ పని చేసుకుంటూ పోతాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సిగరెట్ తాగడం. ఒక్కసారి అది అలవాటైతే కొంచెం స్ట్రెస్ అనిపిస్తే చాలు వెంటనే సిగరెట్ లాగించాల్సిందే. కానీ రాబోయే రోజుల్లో ఈ అలవాటు వల్ల మీరు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. అంటే అలవాట్ల వల్ల మీ జీవితంలో మంచి మార్పులు లేదా చెడు మార్పులు కూడా రావచ్చు. అలాగే ఒక మనిషి రిచ్ కావడానికైనా, పూర్ కావడానికైనా వారి అలవాట్లే కారణం. మీకు ఉన్న ఫైనాన్షియల్ హ్యాబిట్స్ మీదే మీ ఫైనాన్షియల్ లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది పాటిస్తున్న కొన్ని అలవాట్లు వారిని పేదవారిగా చేస్తున్నాయి. అవేంటో మీరు తెలుసుకుంటే వాటిని మీరు చేయకుండా ఉంటారు. అందులో మొదటిది ఇతరుల కోసం బతకడం. ఈ రోజుల్లో చాలామంది తమ కోసం కాదు, ఎక్కువగా ఇతరుల కోసం బ్రతుకుతారు. తాము రిచ్ అని చూపించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. లేనిపోని ఖర్చులు చేస్తారు. పక్కింటి వాడికి కారు ఉందని డబ్బులు లేకపోయినా కారు కొంటారు. తన కొలీగు ఐఫోన్ వాడుతున్నాడని వీరు కూడా ఐఫోన్ కొంటారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కొంత డబ్బు సేవ్ చేస్తే వీరు వారిని బ్లాక్మెయిల్ చేసి ఆ డబ్బుతో ఐఫోన్ కొంటారు. మనం ఎన్నో వార్తలు ఇలాంటివి చూస్తున్నాం. బంగారం కొన్నా, కారు కొన్నా, అపార్ట్మెంట్ కొన్నా, చివరికి చెప్పులు కొన్నా కూడా ఇతరులకు చూపించుకోవడానికి మాత్రమే కొంటారు. అంతేగాని తమ కోసం కొనరు. ఇక వాట్సాప్ బ్యాచ్ గురించి చెప్పనవసరం లేదు. వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకోవడం కోసమే సినిమాలకు వెళ్తారు, షికార్లకు వెళ్తారు, హోటల్స్‌కి వెళ్తారు. ఇంట్లో బిర్యానీ చేసుకొని తిన్నా కూడా దాన్ని వాట్సాప్‌లో స్టేటస్ పెట్టేవారున్నారు. ఎంప్టీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్ అనే సామెత వీరికి ఖచ్చితంగా సరిపోతుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ధనవంతులు సైలెంట్‌గా, రహస్యంగా సృష్టించబడతారు. ఇక రెండవది ఆదాయం 2, వ్యయం 4. ఒక సింపుల్ క్వెషన్‌కి ఆన్సర్ చేయండి. మీరు ఈఎంఐలు ఎక్కువగా కడుతున్నారా? లేకపోతే ఎస్ఐపీలు ఎక్కువగా కడుతున్నారా? ఇక్కడే తెలిసిపోతుంది మీరు పేదవారా? లేకపోతే ధనవంతులా అని. ఇక్కడ 2 రకాల అలవాట్లు గల వ్యక్తులుంటారు. ఒకరు తాము సంపాదించిన దాంట్లో కొంత సేవ్ చేసి మిగిలింది ఖర్చు పెట్టేవారు. ఇంకొకరు తాము సంపాదించిన దాంట్లో తమ ఖర్చులన్నీ తీసేసి సేవ్ చేద్దాం అనుకునేవారు. కానీ చేయలేరు. ఈ అలవాటే వీరి కొంప ముంచేది. మీ ఇన్‌కమ్, మీ ఎక్స్‌పెండిచర్‌ని ట్రాక్ చేయకపోతే మీరు ఎప్పుడూ రిచ్ అవ్వలేరు. మీరు ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి మీకు తెలిసుండాలి. మైండ్‌ఫుల్‌గా స్పెండ్ చేస్తే ఏది అవసరమైన ఖర్చు, ఏది అనవసరమైన ఖర్చు అనేది తెలుస్తుంది. ఇక మూడవది మీకు మీరే బాస్. మీరు ఏదైనా ఒక కంపెనీలో లేదా ఆఫీస్‌లో పని చేస్తున్నారనుకోండి. మీరు మీ బాస్‌కి రిపోర్టింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తారు? కొంతమంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేస్తారు. కొంతమంది ఎక్సెల్ షీట్ తయారు చేస్తారు. బాస్‌ను సంతోషపరచాలని రకరకాల రిపోర్టులు డీటెయిల్డ్‌గా తయారు చేసి చూపిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా మీకోసం మీరు ఏదైనా ఎక్సెల్ షీట్ తయారు చేసుకున్నారా? లేదంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసుకున్నారా? లేదు కదా! మనం చేయము. ఎందుకంటే ఎవ్వరు అడగరు కదా అని. ఒక కంపెనీకి కొన్ని ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయి కాబట్టి ఆ కంపెనీకి ఒక ఫైనాన్షియల్ ప్లాన్ ఉంటుంది. మరి మీకు కూడా కొన్ని ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయి కదా! మరి మీకేదా ప్లాను? ఎవరి కోసమో రిపోర్టులు, ఎక్సెల్ షీట్స్ తయారు చేస్తుంటారు. మీకోసం మీరు ఒక్క రిపోర్ట్ తయారు చేసుకోలేరా? ఎవరికో చూపించాల్సి వస్తే తప్ప మీరొక రిపోర్ట్ తయారు చేసుకోలేరా? అది కూడా మీకోసం. మీరు ఏ ఫైనాన్షియల్ గోల్ పెట్టుకున్నా దాన్ని రీచ్ కావాలంటే తప్పకుండా బడ్జెట్ ప్లాన్ చేసుకోవాల్సిందే. లేదంటే మీ గోల్స్‌ని ఎప్పటికీ రీచ్ కాలేరు. మీరొక కార్ కొనాలనుకున్నా, లేదంటే ఇల్లు కొనాలనుకున్నా దాని డౌన్ పేమెంట్‌కి అయ్యే డబ్బును మీరు ముందుగానే రెడీ చేసుకోవాలి. దీనికోసం మీరు ప్రతి నెల మీకొచ్చిన సాలరీలో కొంత డబ్బును సేవ్ చేసుకోవాలి. దేనికి ఎంత డబ్బు కేటాయించాలి అనేది మీరు బడ్జెట్ ప్లాన్‌లోనే తయారు చేసుకోవాలి. మన బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉంటాయంటే మనీ విటమిన్ పుస్తకానికి రూ. 350 పెట్టాలంటే మనసొప్పదు. కానీ మందు తాగడానికి రూ. 700 సులువుగా ఖర్చు పెడతాం. రాష్ట్రానికి, దేశానికి కాదు. రూపాయి రాక, రూపాయి పోక అనేది మీకే ఎక్కువగా అవసరం. ఇక నాలుగవది మీకంటే మీరు వాడే బండి విలువ ఎక్కువ. మీరు వాడే బైకుకు, మీ కారుకి ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ మీకు ఇన్సూరెన్స్ ఉండదు. ఎందుకంటే మీకంటే బండి విలువ ఎక్కువ కాబట్టి. అంతేనా? మన దేశంలో 100కు 30 మందికి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. వీరికి జస్ట్ ఒక్క మెడికల్ బిల్ చాలు మిడిల్ క్లాస్ నుండి పేదవారుగా మారడానికి. అలాగే మన దేశంలో 100కు 25 మందికి లైఫ్ ఇన్సూరెన్స్ లేదు.
కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడడం మనం ఎన్నో చూస్తున్నాం. ఈ రోజుల్లో టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత తక్కువలో వస్తుందంటే రూ. 2,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ కోసం జస్ట్ నెలకు 600 నుండి రూ. 700 కడితే చాలు. అంటే రోజుకు 20 నుండి రూ. 25 అంతే. ఈ రోజుల్లో ఒక్క టీ తాగినా కూడా రూ. 20, రూ. 25 అవుతాయి. మీకు ఏ కంపెనీ పాలిసీ, ఎటువంటి పాలిసీ తీసుకోవాలో తెలీదనుకోండి. మీ ఇంటి వద్దకే వచ్చి మీకు ఇన్సూరెన్స్ ఇచ్చేవారు కూడా ఉన్నారు. మీరు వీడియో కింద డిస్క్రిప్షన్‌లోనో లేదా ఇంకా పిన్నుడ్ కామెంట్స్‌లో ఉన్న పాలసీ బజార్ లింక్ క్లిక్ చేశారనుకోండి. అందులో కొన్ని డీటెయిల్స్ ఫిలప్ చేశారనుకోండి. పాలసీ బజార్ వాళ్ళు మీకు కాల్ చేసి సరైన పాలసీ సజెస్ట్ చేస్తారు. 51కి పైగా ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీల పాలసీలను మీరు కంపేర్ చేసుకోవచ్చు. పాలసీ బజార్ వాళ్ళు మీకు డాక్యుమెంటేషన్‌లో కూడా హెల్ప్ చేస్తారు. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే 24/7 365 డేస్ క్లెయిమ్ అసిస్టెన్స్ ఉంటుంది. అలాగే మీకు టాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. మీరు సెక్షన్ 80సి ప్రకారం సంవత్సరానికి 1,50,000 వరకు టాక్స్ సేవ్ చేసుకోవచ్చు. మీ ఇన్‌కమ్ లెవెల్స్ పెరిగినప్పుడు మీకున్న ఇన్సూరెన్స్ కవరేజ్‌ను రూ. 20,00,00,000 వరకు పెంచుకోవచ్చు కూడా. ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఆన్‌లైన్ డిస్కౌంట్ 10% వరకు లభిస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కలగడంతో పాటు అది మీ తర్వాత మీ కుటుంబాన్ని రక్షిస్తుంది. అందుకే ఆలస్యం చేయకుండా ఈ రోజే టర్మ్ ప్లాన్ తీసుకోండి. మీ ఫ్యామిలీకి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇక 5వది లైఫ్ స్టైల్ అప్‌గ్రేడేషన్. ఈసారి జీతం పెరగగానే పెద్ద టీవీ తీసుకుందాం, ఏసీ తీసుకుందాం, కారు తీసుకుందాం, అది కొనాలి, ఇది కొనాలి అని ముందుగానే చాలా ప్లాన్ చేసుకుంటారు. కానీ ఎప్పుడైనా ఆ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలి, ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించారా? లేదు కదా! ఇన్‌కమ్ పెరిగిన ప్రతిసారి లైఫ్ స్టైల్ అప్‌గ్రేడ్ చేయడం గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇన్‌కమ్ పెరుగుతుంది. దాంతో పాటు ఎక్స్‌పెండిచర్ కూడా పెరుగుతుంది. రూ. 1,00,000 జీతం వచ్చినప్పుడు లక్షకు లక్ష ఖర్చు పెట్టేవారు నాకు తెలుసు. రూ. 1,00,000 జీతం వచ్చేవారు 30,000 మాత్రమే ఖర్చు పెట్టి 70,000 ఇన్వెస్ట్ చేసేవారు కూడా నాకు తెలుసు. మీరు సంపాదించిన దాంట్లో ఎంత శాతం మిగులుస్తున్నారు అన్న దాన్ని బట్టే మీరు పేదవారా, ధనవంతులా అని కూడా నిర్ణయించవచ్చు. 100కి 100 ఖర్చు పెడితే మీరు పేదవారి కిందే లెక్క. ఇంతకుముందు చెప్పినట్టు 100కి 30 ఖర్చు పెడితే 70 మిగిలితే మీరు కాబోయే ధనవంతులు అని చెప్పవచ్చు. ఇప్పుడు నాకున్న సర్కిల్‌లో చాలామంది 100కి రూ. 20 ఖర్చు పెడితే మహా ఎక్కువ. మార్వాడీలు రూ. 100 సంపాదిస్తే రూ. 10 చూపించుకుంటారు. మనం రూ. 10 సంపాదించి రూ. 100 చూపించుకుంటాం. ఇక 6వది ట్యాక్స్‌ల గురించి తెలుసుకోండి. ముఖేష్ అంబానీ 4% ట్యాక్స్ కడితే మనం 30% ట్యాక్స్ కడుతున్నాం. అంటే ముఖేష్ అంబానీ దేశాన్ని దోచుకుంటున్నాడని జీవితమంతా గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయిన కొంతమంది ప్రొఫెసర్లు తమ వీడియోలో చెప్తే అవును ఇది నిజమే కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆ అవకాశం మీకు కూడా ఉంది కదా అని వారు చెప్పరు. మీరు కూడా వారిలాగే కావచ్చు కదా అని సలహా ఇవ్వరు. ఈ ప్రపంచంలో ట్యాక్స్ ప్లానింగ్ తెలిసిన వారు మాత్రమే ధనవంతులు అవుతారు. మీరు మీ ఆఫీసులో 100 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. కానీ మీకున్న ట్యాక్స్ ప్రాబ్లం మాత్రం సాల్వ్ చేసుకోరు. సంవత్సరంలో మీరు కేవలం 1 గంట కేటాయిస్తే చాలు మీరు ఏ ట్యాక్స్‌లు ఎంత కట్టాలి, ఎక్కడ ఎంత సేవ్ చేసుకోవచ్చు అన్న విషయం మీకు కరెక్ట్‌గా తెలియడానికి. ఏ దేశంలోనైనా ట్యాక్స్ ఉంటాయి. వాటికి ఎన్నో ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ కూడా ఉంటాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలు తెలియాలంటే ట్యాక్స్ రూల్ గురించి మనకు మొత్తం తెలియాలి. లేకపోతే ఎక్కువ ట్యాక్స్‌లు పే చేయాల్సి వస్తుంది. ఒక పుస్తకంలో ఎవరో రాసినట్టు గుర్తు ప్రతి ఒక్క దేశంలో ట్యాక్స్‌లు ఉంటాయి. తెలివైన వారు అందులోంచి బయటపడతారు. మిగతా వారు అవి కట్టుకుంటూ పోతూ ఉంటారు. అయితే గవర్నమెంట్‌కి కావాల్సింది కూడా అదే. తెలివైన వారు ట్యాక్స్ నుంచి బయటపడతారు. అంటే వారు ఇంకా ఏదో వెల్త్ క్రియేషన్ చేస్తున్నారు అన్నమాట. దేశానికి కావాల్సింది కూడా అదే. ఎకనామిక్స్ అందరికీ అర్థం కాదు. ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి మీరు ఏ ట్యాక్స్‌లు కడుతున్నారు, వాటిని ఎలా తగ్గించుకోవచ్చని మీకు తెలిసిన కొంతమందిని అడగండి. మీకు ఖచ్చితంగా చాలా మార్గాలు దొరుకుతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇక 7వది అప్పు ముప్పు. మన పెద్దవారు అప్పు అంటేనే భయపడేవారు. కానీ నేటి జనరేషను నీళ్లు తాగినంత ఈజీగా లోన్స్ తీసుకుంటున్నారు. ఏ చిన్న అవసరం వచ్చినా చాలు ఏదో ఒక లోన్ యాప్ డౌన్లోడ్ చేయడం, లోన్ తీసుకోవడం, దాన్ని పే చేయడానికి మరో లోన్ తీసుకోవడం చేస్తున్నారు. అలాగే క్రెడిట్ కార్డ్ కూడా తీసుకొని లిమిట్ మొత్తం వాడుకొని బిల్ పే చేయడానికి మరో క్రెడిట్ కార్డ్ వాడకం చేస్తున్నారు. దీనినే క్రెడిట్ ట్రాప్ అని అంటారు. దీనివల్ల ఎక్కువ డబ్బులు ఇంట్రెస్ట్ పే చేయడానికే అయిపోతున్నాయి. అప్పు ఇస్తున్నారు అంటే ఏదో అవార్డు ఇస్తున్నారు అన్నంతగా సంబరపడిపోతున్నారు ఈ రోజుల్లో. ఎక్కడ లోన్ దొరుకుతుంది, ఎక్కడ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, కొత్త క్రెడిట్ కార్డ్ ఏమొచ్చింది, ఇలాంటివి కాదు మీరు ఫోకస్ చేయాల్సింది. మీ ఇన్కమ్ పెంచుకోవడంపై మాత్రమే మీరు ఫోకస్ చేయాలి. మన పాత వీడియోలో చెప్పినట్టుగా చెడ్డ అప్పుల్ని వీలైనంతగా తగ్గించుకోండి. మంచి అప్పుల్ని మాత్రమే చేయండి.
అప్పు తీసుకున్నారు అంటే దాంతో సంపద సృష్టి జరిగే అవకాశం ఉంటేనే తీసుకోవాలి. ఇక ఎనిమిదవది, కొంపలు ముంచే సలహాలు పాటించకండి. కారు డ్రైవర్‌ని కంప్యూటర్ గురించి అడగకండి. మీ చుట్టూ ఎంతోమంది మీకు డబ్బులు ఎక్కడెక్కడ పెట్టాలో సలహాలు ఇస్తూ ఉంటారు. ఇన్వెస్ట్ చేయడం తప్పు కాదు. కానీ ఏమి తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేయడం చాలా తప్పు. ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకుని ట్రేడింగ్‌లో పెడతారు. కోట్లు సంపాదించాలని నెట్వర్క్ మార్కెటింగ్‌లో జాయిన్ అవుతారు. ఒక ఫ్రెండు ఎవరో సలహా ఇస్తే ఎలాంటి రీసెర్చ్ చేయకుండా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు. కొంతకాలం తర్వాత ఆ కంపెనీ దివాలా తీసింది. ఉన్న డబ్బంతా నష్టపోయి తలపట్టుకున్నాడు. ఈ రోజుల్లో మీకు ప్రతి ఒక్క సబ్జెక్టుకు ఎక్స్‌పర్ట్స్ అందుబాటులో ఉన్నారు. చివరికి మీరు ఏ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి, క్రెడిట్ కార్డ్‌ని ఎలా మేనేజ్ చేయాలి అని తెలిపే క్రెడిట్ కార్డ్ ఎక్స్‌పర్ట్‌లు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. వారి సేవల్ని ఉపయోగించుకోండి. ఇక తొమ్మిదవది, అప్‌డేట్ కాకపోతే మిమ్మల్ని డౌన్ జేస్తారు. మీరొక కంపెనీలో జాబ్ జేస్తున్నారు. మీకు మీ సబ్జెక్ట్‌పై మంచి నాలెడ్జ్ ఉంది. కానీ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ గానీ, లీడర్‌షిప్ స్కిల్స్ కానీ లేవు. అంటే ఈ స్కిల్స్ ఉన్న ఎవరైనా వ్యక్తి గనుక మీ కంపెనీకి దొరికితే ఆ తర్వాత మీ ఉద్యోగం ఉండదు. చెప్పాలంటే ఇప్పుడున్న ఉద్యోగాలన్నీ కూడా అలాంటివే. స్కిల్స్ ఉన్నోడు దొరకగానే స్కిల్స్ లేనివాడిని తీసేస్తారు. నా క్లాస్‌మేట్స్‌లో చాలామంది తమ జూనియర్స్ కింద పని చేస్తూ ఉండడం నాకు తెలుసు. తేడా స్కిల్స్ మాత్రమే. అందుకే మీరు ఎప్పటికప్పుడు మీ స్కిల్స్‌ను పెంచుకుంటూ పోతూ ఉండాలి. మీరు అప్‌డేట్ అవుతూ ఉండాలి. లేకపోతే మరుగున పడిపోతారు. ఇప్పటిదాకా మిమ్మల్ని పేదవారిగా చేసే కొన్ని అలవాట్ల గురించి తెలుసుకున్నారు. ఇలాంటి అలవాట్లే కాదు, మీరు మీ మైండ్‌సెట్ కూడా మార్చుకోగలిగితే మీరు పూర్ ఇంకా మిడిల్ క్లాస్ నుండి రిచ్‌గా మారుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో మధ్యలో చెప్పినట్టుగా మీ ఫ్యామిలీకి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈ రోజే టర్మ్ ప్లాన్ తీసుకోండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్‌లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్‌లో ఉన్న లింక్‌ను క్లిక్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.